श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। 2025 సంవత్సరం మే నెల మాస ఫలాలు చెప్పుకుందాం. ఇప్పుడు 2025 సంవత్సరం మే నెల 7వ రాశి తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ రాశి అంతా మంచిగా ఏ రాశి కనపడలేదు. ఈ రాశికి శుక్రుడు ఒక్కడే బాగాలేడు, రవి కూడా బాగాలేడు. అయితే శుక్రుడు భృగు షట్క దోషం అంటారు. దీనివల్ల భార్యాభర్తలకు తగాదాలు రావడానికి అవకాశం బాగా ఎక్కువగా కనబడుతోంది. వివాహం కనుక ఈ సమయంలో చేసుకుంటే ఎక్కడో తప్పటడుగు వేస్తారు, చేయకూడని పెళ్లి చేసుకుంటారు. అది మాత్రం నిఖరం. పెళ్లి చేసుకునేవాళ్ళు జాగ్రత్తగా జాతకం చూపించుకొని పెళ్లి చేసుకోండి. మరి ఇక్కడ శని రవి తప్పితే అన్ని గ్రహాలు బాగున్నాయి. వ్యాపారం బాగుంది, విద్య ఉద్యోగం విదేశీయానం ఇవన్నీ కూడా బాగున్నాయి. ఆస్తులు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. మరి కేతువు కూడా బాగున్నాడు ఏకాదశంలో. మీరు ఏది అనుకుంటే అది పూర్తిగా సఫలీకృతం అవుతుంది. శని ఇంకా 6ంట ఉన్నాడు. శని వల్ల ఏది చేయాలంటే అది జరుగుతుంది. పూర్వజన్మ పుణ్యం మీకు ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని విధాలు బాగుంది. అయితే ఒక పని జరిగిందండి. ఒక చోట ఒకప్పుడు పరమ మూర్ఖుడు తపస్సు చేశాడు. వాడు అనుకున్నాడు, ఒకటే కోరుకున్నాడు, ఘోరమైన తపస్సు. సప్తలోకాలు కూడా మండిపోతూ ఉన్నాయి. సరే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, మానవులు అందరూ పరమేశ్వరుని ప్రార్థిస్తే వాడికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నాయనా నీకేం కావాలరా అంటే, నాకేమొద్దయా, నేను ఏదనుకుంటే అది కావాలన్నాడు. ఏదనుకుంటే అది కావాలన్నాడు. ఇప్పుడు మీకు ఏదనుకుంటే అది అయ్యే పరిస్థితి కనపడుతోంది. ఇక్కడ ఏదైనా తప్పటడు జరిగితే ఏమవుతుందో చెప్తా వినండి. సరే, తపస్సు చేసిన తర్వాత మనస్సులో వాడు ఏదనుకుంటే అది జరగాలి. వాడు చేయబట్టి అట్లా అన్నాడు అనుకోండి, వాడు మనస్సులో ఏదనుకొని చేయబడితే అది అయిపోవాల్సిందే. సరే, వాడు చూశాడు, ఈశ్వరుడు నాకంటే గొప్పగా ఉన్నాడు కదా, ఎవడు నాకంటే గొప్పగా ఉండకూడదు కదా, ముందు నేను నీ నెత్తిమీ చేయబడతా, నేను అనుకున్నది నాకు కావాలి అని అమ్మడబడ్డాడు. ఈశ్వరుడు పరిగెత్తి 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 అలసిపోయినాడు. చివరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే, నువ్వు వెళ్ళబోయని చూస్తా అన్నాడు. విష్ణుమూర్తి ఏం చేశాడు, ఆయన ఒక అందగత్తె వేషం, అటువంటి అందగత్తె ఎవరు లేరు, ఆమె వీడి దగ్గరికి వచ్చింది, నృత్యం చేస్తోంది. వీడు ఈశ్వరుడు నెత్తిమీ చేయబడి మర్చిపోయినాడు. ఎంత బాగుందిరా అనుకున్నాడు. దాని అమ్మడబడ్డాడు. మరి నువ్వు నాకు కావాలన్నాడు. నువ్వు కూడా నాకు కావాల్సిందే అన్నది. మరి ఏంటి, నేను నృత్యం చేస్తా, నేను ఎట్లా నృత్యం చేశానో అట్లా చేయాలి. నీవు ఇప్పుడు మనస్సులో అనుకున్నది మాత్రం మానకూడదు. ఈశ్వరుని నెత్తిని చేయబెట్టేటప్పుడు ఈశ్వరుని గురించి ఏమనుకున్నావో అది అనుకుంటూనే నాతో పాటు డ్యాన్స్ చేయి, నృత్యం చేయి, నీకేది కావాలంటే అది ఇస్తానంది. సరే, వీడు కూడా నృత్యం చేయటం మొదలుపెట్టాడు. ఆమె చేతులు అడుగు తిప్పింది, ఇటు తిప్పింది, పైన చూపించింది, కింద చూపించింది, డ్యాన్స్ వేసింది. చివరికి చేతులు మెలికలు తిప్పింది, చివరికి అటు తిప్పి ఇటు తిప్పి ఆ చెయ్యి తీసుకొని అట్లా నెత్తిన పెట్టుకుంది. వాడు కూడా ఈశ్వరుడు నాశనం అయిపోవాలనుకున్నాడు కదా, అట్టా అనుకుంటూనే వాడిని నెత్తిన చేయబెట్టుకున్నాడు. ఈశ్వరుడు కాదు, వీడు కూడా భస్మం అయిపోయినాడు. ఈశ్వరుడు బాగానే ఉన్నాడు,
వాడు భస్మమైపోయినాడు. అంటే ఎదుటివాడు నాశనం అయిపోవాలని కోరుకుంటే చివరికి వాడే నాశనం అయిపోయినాడు. అట్లాగే ఇప్పుడు మీకున్న పరిస్థితుల్లో గోచార రీత్యా 25 వంతులే జరుగుతుంది. 75 వంతులు జన్మలగ్న రీత్యా జరుగుతుంది. మీరు ఈ మంచిని మీరు ఉపయోగించుకోవాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. కాదండి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఎట్లాగంటే మీ జన్మలగ్న రీత్యా కూడా నేను జాతకం చూస్తాను. అయితే దానికి తగినటువంటి ఫీజు మాత్రం తీసుకుంటాను. ముందు ఈ మే నెల మీకు బాగా ఉన్నదంతా ఉపయోగపడాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. కానీ ఏదో చెప్పానని అశ్రద్ధ చేయొద్దు. చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను తిరుపతి వస్తా, నా తలనీళ్ళు ఆడిస్తా అంటాడు వాడు కాశీకి వస్తానంటాడు, ఈశ్వరుడికి అభిషేకం చేస్తానంటాడు. దరిద్రం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు. కానీ ఆ బాధ తీరిన తర్వాత ఇప్పుడు డబ్బులు లేవులే, తర్వాత పోదాం. ఇప్పుడు కూడా నేను చెప్పిన దాన్ని ఇప్పుడు డబ్బులు లేవులే, తర్వాత చేద్దాం. ఈ నెలగా సంవత్సరాలు గడిచిపోతుంది. సంవత్సరాల దాకా కాదు, నీకు ఈ నెలలోనే ఈ మంచి రాకుండా పోతే చాలు, నువ్వు పడే ఇబ్బంది అట్లా ఉండదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు, ఈ తులారాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండి మీ జాతకం చూపించుకుంటే అంత మంచిది. స్వస్తి. వేముల వల్ల చెట్లు పెరిగాయి, చెట్ల వల్ల కాయలు వచ్చాయి, కాయల వల్ల పండ్లు వచ్చా, ఇవన్నీ తినడం వల్ల మీకు జ్ఞానం వచ్చా. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు స్కూలుకో, హై స్కూలుకో, కాలేజీకో పంపించి చదువు చెప్పించారు. నీకు ఉద్యోగం వచ్చింది, నీ వయస్సుకు నీకు పెళ్లి చేశారు, నీకు భార్య వచ్చింది. ఎంతసేపు ఇప్పుడు కలుగుతున్న పిల్లలు ఎట్లా ఉన్నారు? చదువుకోమంటే వినరు, బతికిలాడో కష్టపడో ఏదో రకం చెప్పు పిల్లలు చదివిస్తారు. సరే చదువుకుంటారు, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి అంటే ఏరా పెళ్లి చేసుకోరా, నాకు ఇప్పుడు వద్దు. ఎందుకనరా? కాదురా వయసు పెరిగిపోతుందిరా, నాకు వద్దు. అసలు చేసుకోవచ్చా? చేసుకుంటా. ఎప్పుడు చేసుకుంటారా? నాకు టైం కావాలి. ఇట్లా కాలం గడుపుతాడు. కాలం గడిపిన తర్వాత మా బోటి వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చామండి, మా అబ్బాయికి పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు, ఇన్ని సంబంధాలు వచ్చినా కూడా చెడగొట్టుతున్నాడు అంటే నా బట్టి వాళ్ళు చూసి, అయ్యా మీ అబ్బాయికి ఇదివరకే పెళ్ళి అయిపోయిందని చెబుతాను నేను. అమ్మ మా అబ్బాయి అట్లాంటి వాడు కాదండి, చాలా మంచివాడండి, జీతం తీసుకొస్తాడండి, మాకే ఇస్తాడు. ఈ మధ్య కాస్త జీతం ఇవ్వటం లేదు, వాడుకుంటున్నాడు, జలసా చేస్తున్నాడు, మంచి గుడ్డలు కొంటున్నాడు, కానీ సగం కూడా జీతం ఇవ్వట్లేదు. కానీ వాడికి ఏ అలవాట్లు లేవంటారు. ఏ అలవాట్లు లేకపోతే గట్టిగా నిలేసి మేము పెద్దవాళ్ళం అయిపోయాం, ఇవాళ రేపు చచ్చిపోతాం, మేము చచ్చిపోయిన తర్వాత నీకు ఎవరినా దిక్కు, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, మంచి సంబంధం మనకు తెలిసిన వాళ్ళు నువ్వు చేసుకో అంటే వాడేమంటాడు, నాకు మీరు చూసిన సంబంధం అక్కర్లేదు. అరే ఏంటిరా, నేను పెళ్లి చేసుకోను. మరి పెళ్ళి ఎట్లావురా? నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటా, నేను చెప్పిన అమ్మాయికి నిచ్చి చేస్తే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే చేసుకొని అంటాడు. సేమ్ ఇదే జరిగింది. వాడి తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారు, వాడికి పెళ్ళి అయిపోయిందయ్యా అంటే, పెళ్ళంటే శాస్త్రయుక్తంగా పెళ్లి కాలేదు కానీ అన్నీ అయిపోయినాయి. అబ్బాయికి ప్రేమికురాలు నుండి అన్నీ గడిచిపోయినాయి, పిల్లలు కూడా పుట్టారయ్యా వాడికంటే. మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు అన్నాడు. సరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 4-5 నెలలు అయిన తర్వాత వచ్చాడు. ఆ పిల్లవాడి తండ్రి ఏజీ ఆఫీసర్. ఆ తండ్రి బారసాలు నేను చేయించాను, ఆ తండ్రి పెళ్ళి నేను చేయించాను. వారు నన్ను నమ్మలే. కొడుకు మంచితనాన్ని చూసుకొని కొడుకు మీద ప్రేమతో కొడుకు మాటలు నమ్మాడు కానీ నా మాట నమ్మలే. 4 నెలల తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎక్కడో పార్కులో కనపడతారు. పార్కులో కనపడంగానే ఏమిటా అంటే, అమ్మాయి మాతో
కాలేజీలో చదువుకున్న అమ్మాయి, మేమంతా మాట్లాడుకుంటాం, అంతేగాని ఏముండదు. అదేంద్రా మాట్లాడుకోవడం, ఇద్దరు కలిసి తిరగటం ఏంద్రా? ఏం లేదులే, నీకేం లేదు పో, నువ్వు చదువులేదు సంధ్య లేదు పొమ్మని ఉన్నాడు. ఇక కాపేస్తే వీళ్ళు రోజు కలిసి తిరుగుతూనే ఉన్నారు. చివరికి ఏమిటాన్ని గట్టిగా అంటే, నేను ఈ అమ్మాయిని అయితే చేసుకుంటా, లేకపోతే చస్తా. ఇది పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వాడు వచ్చి నాతో, అయ్యా నేను పొరపాటు మాట్లాడాను, నా తప్పేను, నా పిల్లవాడు ఇట్లా ఎదురు దిగాడు, ఏం చేయమంటావు అంటే, ఆ పిల్ల బాగా భాగ్యవంతులు, కోటీశ్వరులు, కోట్లు, కొన్ని వందల వేల కోట్లు ఉన్నవాడు. ఆ పిల్లని వాళ్ళు చేసుకుంటారు అని నమ్మకం లేదు. మరి నువ్వు పో, వాళ్ళు అడుగు, లేకపోతే చస్తానంటున్నాడు అన్నాడు. మరి నువ్వే అడగవాకరా, వీడేమో తెలగ, పిల్ల తల్లిదండ్రులు కమ్మ చౌదరి. వాళ్ళు ఇష్టంగా ఉంటే బాగానే ఉంటుంది, ఇష్టం లేకపోతే నువ్వు ఇంట్లో కూడా బయటికి రావురా, నీ పిల్లవాడు చేసిన తప్పు అన్న. చివరికి అట్లా 2-3 ఏళ్ళు మెదలకుండా వదులుకున్నారు. ఆ పిల్ల వాడిని వేధించింది. మీ వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నాడు. చివరికి తల్లిదండ్రులే వచ్చి, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తామయ్యా, మరి మేము అంత బీదవాళ్ళం అండి, అంతవాళ్ళం కాదు, ఏమక్కర్లే, మాకు 2 ఆడపిల్లలే, మాకు 1000 కోట్లు ఉన్నాయి, మీ పిల్లవాడిని పరిశీలించాం, మీ పిల్లవాడు చాలా మంచివాడు, మా పిల్లని ఇస్తాను చేస్తాం అన్నాడు. మళ్ళీ అప్పుడు కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందే వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా ఉన్నాయో చూపించుకున్నారు. వీడు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూపించాడు. బాగానే ఉందాయో, వాళ్ళు ఇష్టపడితే చేయమన్నా చేశారు. వాళ్ళు ఆస్తులు కూడా భాగం ఇచ్చారు, బాగున్నారు. ఒకళ్ళేమో ఇట్లా అయినారు. కొంతమంది ఏమవుతుంది, ఇద్దరు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. అంతకుముందు వీళ్ళే వాళ్ళు, వాళ్ళే వీళ్ళు. ఇక ఇంట్లోకి రాగానే, నువ్వు బీటెక్ చదివావు, నేను బీటెక్ చదివా, నేను ఇల్లు చెబుతా, నువ్వు అంట్లో నువ్వు అనే లెవెల్లో ఉంటుంది పెళ్ళాం. అత్తగారంటే లెక్కలేదు, ఏంటి మేము ఉద్యోగం చేస్తున్నాం, నువ్వు వండి పెట్టు. పోనీ వండి పెట్టిందనుకో, నువ్వు సరిగా చేయటం వంట చేత కాదు. చివరికి అట్లా జరిగి ఇట్లా జరిగి నీ అమ్మ వల్ల నాకు తగాదా వస్తుంది కాబట్టి వేరే కాపురం పెడదాం, లేకపోతే వెళ్ళిపోతాడు. వీడేం చేస్తాడు, తల్లి మీద ప్రేమ, ఇట్లా వదిలి పెడతానంటే వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పిల్లవాడి తల్లిదండ్రుల మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టుకి ఇచ్చి, వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ కోట్లు మాకు ఇస్తే విడాకులు ఇస్తాం, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు విడాకులు ఇవ్వలేరు, మరి విడాకులు ఇవ్వడానికి డబ్బులు లేవు, వాళ్ళు విడాకులు ఇవ్వరు. ఈమెమో బాగా మంచి వర్తన గల మనిషి, ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలుసు, ఆమెకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. ఇవాళ మగపిల్లవాడికి ఆడపిల్ల దొరకటం కష్టంగా ఉంది. వీడికేమో పెళ్లి కాదు, ఆమెకి పెళ్లితో అవసరం లేదు. చివరికి వాడు ఏజ్ బారైపోయి వాడికి 50 ఏళ్ళు వచ్చి వాడి పెళ్లి కాలే. పోనీ కోర్టులో విడాకులు ఇచ్చారా, విడాకులు ఇవ్వలేదు. జీవితాలు స్పాయిల్ అయిపోతున్నాయి. ఇది కాకుండా ఇంకో విషయం చెబుతా. మరి పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకోగానే ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్రేమ ఎంతవరకు కొన్నాళ్ళ పాటే, ఒక పిల్ల పుట్టేంతవరకే. కాస్త ఆమెకు ఆపరేషన్ చేసి ఆ పుట్టిన బిడ్డను తీసేవరికి ఆమె కాస్త శక్తి తగ్గుతుంది. ఈయన చెప్పిన మాట ఆమె విందు. చివరికి ఉద్యోగం చేసే చోట ఈయనతో పాటు ఇంకొక ఉంటుంది, మొగుడు వదిలిపెట్టిన ఆమె ఈ నెంబర్ పడుతుంది, ఈమె ఆయన కలుస్తారు. చివరికి అదేమంటే, నీవు నాకు అసలు అక్కర్లేదు, వెళ్ళిపో అంటాడు. చివరికి వీడు దాంతో ఉంటాడు. చేసుకున్న భార్యకి 2 పిల్లలు ఉంటారు. ఆమెమో పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఈ పిల్లలేమో నాయనమ్మ తాత దగ్గర ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా, ఇన్నాళ్ళు ఎట్లాగూ నువ్వు పెళ్లి చేసుకో, ఓ సంబంధం చూసి పెళ్లి చేస్తారు. సరే, ఆమెమో పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉంటుంది. ఈయనకు పుట్టిన పిల్లలు నాయనమ్మ తాత దగ్గర పెరుగుతూ ఉంటారు. ఈయన దగ్గర డబ్బులు మొత్తం అయిపోయేంతవరకు రెండో భార్య కొత్తగా కలిసిన ఆమె బాగా శుభ్రంగా గుంజుకొని తిని అంతా అయిపోయిన తర్వాత పోరా నువ్వెవడే ఉంటుంది. శాస్త్రం దొరుకుంది, ముతుక శాస్త్రం. ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయేట. ఉన్న భార్య చక్కగా పిల్లల్ని కానీ
చక్కగా ఉన్న భార్యతో వైరం పెట్టుకొని భార్యను పోగొట్టుకొని నీకు బుద్ధి వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇంకో పెళ్లి చేసుకుండే దాన్ని ఇవ్వబోయా, నీ ఉద్యోగం బాయా, నీ పిల్లలు అనాథలైపోయినారు, నువ్వేమైనావు శుభ్రంగా తాగుడికి అలవాటుపడ్డావు, దేవదాసు అయిపోయినావు. చూడండి ఎంత చిరుపో చూడండి. మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్క భార్యతోటే ఉండాలి. పరాయి స్త్రీతో ఉండటం వల్ల నీ పిల్లలు అన్యాయం అయిపోయినారు, నీ తల్లిదండ్రులు అన్యాయం అయిపోయినారు. ఇటువంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి ఎన్ని గ్రహశాంతులు చేస్తే మంచి జరుగుతుంది. అది ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి. నేను ఎవరిని గురించి కాదని చెప్పేది, ఎవరో చేశారని కాదు చెప్పేది. ఇట్లా జరుగుతుందో లేదో మీరు బాగా ఆలకించండి, చూడండి. లాయర్లు కూడా ఏం చెబుతున్నారు, కోర్టు నిండా అవే కేసులు పెరిగిపోయినాయి. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి వల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల స్వార్థం ఎక్కువైపోతుంది. ఎవరికి వాళ్ళ స్వార్థం. డబ్బులు సంపాదిస్తే ఎక్కువ సంపాదించుకోవాలి, ఎక్కువ మూట కట్టుకోవాలి. ఈ డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి, నీ భార్య కాదు ఇంకా నలుగురితో కలిసి తిరగాలి, 10 మందితో తిరగాలి. ఇట్లా తిరిగితే వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? నేను శుభ్రంగా గొరుగుతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో సంపాదన ఉండి అన్నీ ఉండి భ్రష్టత్వం బట్టి దిక్కులేని వాళ్ళే తాగి రోడ్ల మీద పడి ప్రాణాలు విడుస్తున్నారు. ఎంత అభివృద్ధికి రావాల్సిన వాళ్ళు ఎంత చెడిపోయినారో ఆలోచించండి. అటువంటి వాళ్ళని చూసి వాళ్ళకి బుద్ధి చెప్పడమే కాక మీరు కూడా అపసవ్యమైన దానికి పోకుండా ఉండి బాగుండటానికి చెబుతూ ఉన్నాను. 24 నుంచి 27 వరకు గ్రహస్థితులు బాగాలేవు. దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. స్వస్తి.